శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో మనము ఇంద్రియాలను వశంలో పెట్టుకోవాలని, సమబుద్ధిని కలిగి ఉండాలని చెప్పుకున్నాం. 3వ పదమైన సర్వభూత హితేరతాః, సర్వభూతాలకు సమస్త ప్రాణులకు మేలు చేయడం యందు ఆసక్తి కలిగి ఉండాలి. అంతే కేవలం మనుషులే కాదు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, పాములు, తేళ్లు ఇలా అన్నింటికి కూడా మేలు కలగాలనే భావన మనిషి కలిగి ఉండాలి. శత్రువైనా మిత్రుడైనా ఎవరైనా సరే అందరి మేలును కాంక్షించాలి. అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి. ప్రాణులన్నింటికీ దుఃఖాలు సహజం కనుక వాటి దుఃఖాన్ని తొలగించడానికి, సుఖాన్ని కలిగించడానికి అవసర సమయాలలో మేలు చేయటానికి ప్రయత్నించాలి. అలా మేలు చేయటం యందు ఆసక్తి ఉండాలి. అట్టివారే అక్షర ఉపాసనకు అర్హులవుతారు. వారే ధ్యానంలో మనసు నిలుపగలవారవుతారు. అయితే ఇలా సమస్త భూతాల పట్ల దయ కలగాలన్నా కష్టమే. మనకు మేలు చేసిన వారిపై అనురాగం ఉంటుంది కనుక తిరిగి వారికి మేలు చేయాలి అనిపిస్తుంది. కానీ మనకు కీడు చేసిన వారైతేనూ వారికి కూడా మేలు చేయాలనుకుంటామా? అనుకోలేం. కానీ శాస్త్రం చెబుతున్నది, పెద్దలు చెబుతున్నారు, సుమతి శతకకారులు కూడా అంటున్నారు. ఏమని? ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపగాన్, అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అని. నిజమే, వినడానికి బాగానే ఉంది. కానీ ఆచరణకు వచ్చేటప్పటికీ ఈ నీతి సూత్రాలన్నీ గుర్తుకు రావు. అయితే ఎవరికి సర్వత్రా సమబుద్ధి ఉంటుందో, అందరినీ ఒకే విధంగా ఆత్మస్వరూపులుగా ఒక్కటిగా చూడగలుగుతారో వారే అపకారులకు కూడా ఉపకారం చేయగలుగుతారు. మేలు చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఇలా సర్వభూతాలకు చేసే హితం సేవ పరమాత్మకు చేసినట్లే. ఎందుకంటే సమస్త భూతాలు పరమాత్మే కనుక. ఏకనాథ స్వామి గారి ఉదంతంలో ప్రయాగ నుండి రామేశ్వరానికి కావడిలో తెస్తున్న గంగాజలాన్ని హీన జంతువైన గాడిదకు పోసి అది జీవించి ఉన్న రామలింగేశ్వరునికి చేసిన అభిషేకమే అని భావించాడు. అలాగే తుకారాం కూడా తన ఇంట్లో కుక్క దూరి అన్నం పెళ్ళని నోట్లో పెట్టుకొని పరిగెత్తుకుపోతుంటే నేతి గిన్నెని పట్టుకొని, పాండురంగా ఆగు ఆగు, ఒట్టి అన్నం తింటే జీర్ణం కాదు, కొద్దిగా నెయ్యి వేస్తా ఉండు అని దాని వెంట పరుగు తీస్తాడు. ఇదే సర్వబోధ హితం అంటే. కనుక అది కుక్కనా, నక్కనా, మనిషా అని కానీ, శత్రువా, మిత్రుడా అని కానీ చూడకుండా అంతా ఆత్మస్వరూపులే అని చూడాలి. వారికి చేసే సేవ భగవంతునికి సేవయే అని భావించాలి. అట్టి వానికే నిర్గుణోపాసన తేలిక. ఏకనాథ స్వామి మరియు తుకారాం వీరిద్దరూ పరమ భక్తాగ్రేసరులు కనుక వీరు జంతువుల పట్ల దయాభావాన్ని, ప్రేమభావాన్ని కలిగి జంతువులలో కూడా భగవత్ స్వరూపాన్ని చూశారు కనుకనే ఆ విధంగా నడుచుకున్నారు. ఇలా 3 లక్షణాలతో కూడి ఎవరు నిర్గుణోపాసన చేస్తారో అట్టివారు తప్పక పరమాత్మను అందుకోగలరు. తే ప్రాప్నువంతి మామేవా, వారు నన్నే చేరుకుంటారు అని భరోసా ఇస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. నిర్గుణోపాసనకు స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. అతడు తన సాధన ద్వారా తానే స్వయంగా పరమాత్మను అందుకోగలడు. అందుకే తే ప్రాప్నువంతి మాం ఏవా అన్నాడు. సగుణోపాసకునికి స్వతంత్రం లేదు. అందుకే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, అట్టి వారిని జనన మరణ రూప సంసారం నుండి నేను ఉద్ధరిస్తాను అన్నాడు భగవానుడు. నిర్గుణోపాసనకు ఎంత గొప్పదైనా, అది ఎంత కష్టమో, ఎంత కష్టమైన అనేది విషయం, ఎంత కష్టమైన భగవద్భక్తులు వాటిని అనుసరిస్తారు అనే విషయాన్ని భగవానుడు చెప్పారు. మరి ఒక శ్లోకంలో ఈ భక్తికి సంబంధించిన భక్తుని యొక్క ముఖ్య లక్షణాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.